Good morning all. Today we will be discussing on September month current affairs. Economy, more 10 topics are there current affairs that I will take next week. So every Saturday we will have current affairs class from now. Means weekly current affairs as well as monthly current affairs. So September month, what are all the things which happened in September? Before that, how we have to plan for September month? అంటే సెప్టెంబర్ అంటే కరెంట్ అఫైర్స్ మనం ఎలా ప్లాన్ చేసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఎప్పుడైనా కూడా కరెంట్ అఫైర్స్ మనం చదివే ముందు అది యూపీఎస్సీ అయినా సరే, అది గ్రూప్ 1 అయినా సరే, స్టాటిస్టిక్స్, ఫ్యాక్ట్స్ గుర్తుంచుకోవడానికి ఒక ప్రయత్నం చేయకూడదు. అంటే అది కూడా ఇంపార్టెంటే, ఫ్యాక్ట్స్ కూడా ఇంపార్టెంటే. ఫ్యాక్ట్స్ ప్లస్ అండర్స్టాండింగ్ హౌ దట్ ఐ విల్ బీ ఎక్స్ప్లెయినింగ్ త్రూ సెప్టెంబర్ మంత్ కరెంట్ అఫైర్స్ 20 టాపిక్స్. సో ఫస్ట్ టాపిక్ ఈజ్ లడాక్ అనే ప్రాంతము ఇంతకుముందు జమ్మూ అండ్ కాశ్మీర్లో అంతర్భాగం. సో 2019లో ఏం జరిగింది? ఆర్టికల్ 370 అబార్గేషన్ జరిగింది. ఆర్టికల్ 370 ఏం చెప్పేది అని అంటే, జమ్మూ అండ్ కాశ్మీర్ ఓన్లీ ఒక రాష్ట్రానికి మటుకు వాళ్ళకంటూ సొంతంగా కాన్స్టిట్యూషన్ పెట్టుకోవచ్చు, వాళ్ళకంటూ సొంతంగా ఫ్లాగ్ ఉండొచ్చు, వాళ్ళకంటూ సొంతంగా గవర్నెన్స్ ఉండొచ్చు. మన భారత రాజ్యాంగం, మన భారత కాన్స్టిట్యూషన్, మన భారత పార్లమెంట్లో జరిగేది జమ్మూ అండ్ కాశ్మీర్లో జరగాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఆర్టికల్ 370 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చెప్పేదన్నమాట. సో మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 370 ఏమని చెప్పేది అని అంటే, ఓన్లీ జమ్మూ అండ్ కాశ్మీర్ మీరు సొంతంగా మీ కాన్స్టిట్యూషన్ ఉండొచ్చు, మీకు సొంతంగా ఫ్లాగ్ ఉండొచ్చు, భారత రాజ్యాంగం మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, పార్లమెంట్లో చేసేటటువంటి చట్టాలు మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి చాలా క్లియర్ కట్గా ఆర్టికల్ 370 చెప్పేది. సో దానివల్ల ఏమైందనంటే, ఫ్రమ్ 1950 టిల్ 2019 వరకు, ఒక 60 సంవత్సరాల కాలం వరకు జమ్మూ అండ్ కాశ్మీర్ ఇండిపెండెంట్గా ఉండేది. జమ్మూ అండ్ కాశ్మీర్ పార్లమెంటరీ లాస్ ఫాలో అయ్యేది కాదు. జమ్మూ అండ్ కాశ్మీర్ తనకు నచ్చినట్టుగా, తన రాష్ట్రానికి నచ్చినట్టుగా తన గవర్నెన్స్ చేసుకుంటూ వెళ్ళేదన్నమాట. ఇంకోటి, ఈ భారతదేశంలో ఉన్నటువంటి సిటిజన్స్ మనం అక్కడ వెళ్ళి ఒక ఇల్లు కట్టుకోవడానికి కానీ, అక్కడ వెళ్ళి సెటిల్ అవ్వడానికి కానీ వీలు ఉండేది కాదనమాట. వాళ్ళ రాజ్యాంగంలో, జమ్మూ అండ్ కాశ్మీర్ రాజ్యాంగంలో ఏం పొందుపరిచారు అని అంటే, జమ్మూ అండ్ కాశ్మీర్ బిలాంగ్స్ ఓన్లీ టు ద జమ్మూ అండ్ కాశ్మీరీస్. అదే ఇప్పుడు తెలంగాణను, ఆంధ్రప్రదేశ్ తీసుకున్నారనుకోండి, ఒక జమ్మూ అండ్ కాశ్మీర్ పర్సన్ వచ్చి ల్యాండ్ కొనుక్కోవచ్చు, ఒక అరుణాచల్ ప్రదేశ్ పర్సన్ వచ్చేసి ల్యాండ్ కొనుక్కోవచ్చు. కానీ 2019 కన్నా ముందు మనము, అంటే రెస్ట్ ఆఫ్ ఇండియా వెళ్ళి జమ్మూ అండ్ కాశ్మీర్లో ల్యాండ్ కానీ ఇల్లు కానీ కొనుక్కోవడానికి వీలు ఉండేది కాదనమాట. అంటే వాళ్ళు ఇండియన్ యూనియన్లో అంతర్భాగం అయినప్పటికి కూడా మనము అక్కడ ఫ్రీగా తిరగడము, ఫ్రీగా ఎస్టాబ్లిష్ అవ్వడము, అంటే ఫ్రీ మూమెంట్, అక్కడ రెసిడెన్స్ ఎస్టాబ్లిష్ చేయడము, అక్కడ ఒక జాబ్ చేయడానికి వీలు ఉండేది కాదనమాట. సో 2019లో నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఏం చేశాడంటే, ఆ ఆర్టికల్ 370 ఎనార్మస్ పవర్స్ ఇచ్చింది జమ్మూ అండ్ కాశ్మీర్కి. వాళ్ళకే సొంతంగా కాన్స్టిట్యూషన్ చేసుకునేంత పవర్ ఇచ్చింది. అలాంటప్పుడు ఆ జమ్మూ అండ్ కాశ్మీర్ భారత అంతర్భాగంలో ఉండి ఏం లాభం? So there is no benefit of Jammu and Kashmir staying with India if Article 370 is part of it. So what we will do, we will be abrogating, we will be removing Article 370. So Article 370 అనే అధికరణ, Article 370ని తీసేశారనమాట. They removed Article 370 of the Constitution. So what was there earlier? Jammu and Kashmir, Ladakh, Leh. It was one state, Jammu and Kashmir, లడాక్ అండ్ లే అనే ఈ 3 ప్రాంతాలు జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్లో అంతర్భాగంలా ఉండేది. దెన్ ఆ 2019లో ఏం చేశాము అని అంటే, వి రిమూవ్డ్ ఆర్టికల్ 370, వి అబారిగేటెడ్ ఆర్టికల్ 370 అండ్ వి టోల్డ్ దట్ నౌ జమ్మూ అండ్ కాశ్మీర్ విల్ బి నాట్ కాల్డ్ యాజ్ ఇండిపెండెంట్ స్టేట్. జమ్మూ అండ్ కాశ్మీర్ నౌ విల్ బి డివైడెడ్ ఇంటూ జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ, లడాక్ యూనియన్ టెరిటరీ. సో దట్ జమ్మూ అండ్ కాశ్మీర్ independent state was been divided into 2 union territories. One union territory name is called as Jammu and Kashmir itself. Another union territory name is called as Ladakh itself. ఆ జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ విల్ హ్యావ్ స్టేట్ లెజిస్లేచర్. అంటే అక్కడ ఎలక్షన్స్ జరుగుతాయి, అక్కడ ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వాళ్ళు అసెంబ్లీలో వాళ్ళు డిసైడ్ చేసి చట్టాలు చేస్తారు. సో జమ్మూ అండ్ కాశ్మీర్ విల్ హ్యావ్ ద లెజిస్లేచర్. జమ్మూ అండ్ కాశ్మీర్ విల్ బి కాల్డ్ as union territory with legislature, whereas Ladakh will be called as union territory without legislature. These are the two things which happened in 2019. So in 2019 what happened? Article 370 was been abrogated
and Jammu and Kashmir, which was independent state, was been removed and it was been divided into Jammu and Kashmir and Ladakh Union territories. అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీకి లెజిస్లేచర్ ఉంటుంది. లెజిస్లేచర్ అంటే ఒక అసెంబ్లీ అన్నమాట. ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేలని లెజిస్లేచర్, వాళ్ళందరూ ఒక చోట కూర్చుంటారు, వాళ్ళ లెజిస్లేచర్ అంటారు అన్నమాట. సో జమ్మూ అండ్ కాశ్మీర్కి లెజిస్లేచర్ ఉంటుంది, లడాఖ్కి లెజిస్లేచర్ ఉండదు. అర్థమైంది కదా బ్యాక్గ్రౌండ్ మీకు? జమ్మూ అండ్ కాశ్మీర్కి యూనియన్ టెరిటరీ అయింది కానీ లెజిస్లేచర్ ఉంది, లడాఖ్కి యూనియన్ టెరిటరీ అయింది కానీ లెజిస్లేచర్ లేదు. అంటే ఏంటి? ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వాళ్ళు ఎక్కడుండరు? లడాఖ్లో ఉండరు. ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు ఎక్కడ ఉంటారు? జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటారు. 2019 నుండి ఏమంటున్నారంటే, కనీసం మేము జమ్మూ అండ్ కాశ్మీర్లో భాగంలా ఉన్నప్పుడు మా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి మనిషి జమ్మూ అండ్ కాశ్మీర్ లెజిస్లేచర్లో ఉండేవాడు. ఇప్పుడు మీరు లడాఖ్ యూనియన్ టెరిటరీ చేశారు, మళ్ళీ మాకు లెజిస్లేచర్ లేకుండా చేయడం వల్ల ఏమైందంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వాళ్ళు లేరు. సో డెమోక్రసీ లేదు. సో డెమోక్రసీ లేనప్పుడు ఎందుకు మేము ఇంకా భారతదేశంలో ఉండడం? ఇండియా అంటేనే డెమోక్రసీ కదా, మరి అలాంటి డెమోక్రసీ మాకెందుకు లేదు? ఎవరు అడుగుతున్నారు? లడాఖ్ వాళ్ళు అడుగుతున్నారు. ఇండియా అంటేనే డెమోక్రసీ కదా, ఇండియా అంటేనే ప్రజాస్వామ్యం కదా, మరి ఇండియా మొత్తంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం మా లడాఖ్ యూనియన్ టెరిటరీకి ఎందుకు లేదని చెప్పేసి ఏ వెరీ బిగ్ మూమెంట్ కేమ్ ఇన్ లడాఖ్. ఒక చాలా పెద్ద మూమెంట్ వచ్చింది. ఎక్కడ వచ్చింది? లడాఖ్లో వచ్చింది అనమాట. నౌ దే స్టార్టెడ్ డిమాండింగ్, దే స్టార్టెడ్ డూయింగ్ ఎజిటేషన్, దే స్టార్టెడ్ డూయింగ్ ప్రొటెస్ట్. ఆ లడాఖ్ పీపుల్ అందరూ కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఆ లడాఖ్ పీపుల్ అందరూ కూడా వాళ్ళు ఒక ఉద్యమంలాగా చేస్తున్నారన్నమాట. సో వాళ్ళ డిమాండ్లు ఏంటి అన్నది కరెంట్ అఫైర్స్. సో సెప్టెంబర్ నెలలో ఏం జరిగిందంటే ఉద్యమం తీవ్ర రూపం దాల్చుకుంది. సెప్టెంబర్ మంత్లో ఏమైంది? ఆ ఉద్యమం తీవ్ర రూపంగా దాల్చుకుంది. సో మీకేం తెలియాలి అని అంటే వాళ్ళు ఉద్యమం చేయడానికి గల కారణాలు ఏంటి? వై లడాఖ్ పీపుల్ ఆర్ డూయింగ్ మూమెంట్? ఫస్ట్ థింగ్ యూ అండర్స్టూడ్ వాట్ ఈస్ దట్? వాట్ దే డోంట్ హ్యావ్ లెజిస్లేచర్. వాట్ దే డోంట్ హ్యావ్? వాళ్ళకి లెజిస్లేచర్ లేదు. సో దే ఆర్ డిమాండింగ్ వాట్? లెజిస్లేచర్. అదైతే క్లియర్ కట్గా అర్థమైపోయింది. సో వాళ్ళకి లెజిస్లేచర్ లేదు కాబట్టి లెజిస్లేచర్ అడుగుతున్నారు. ఇంకో డిమాండ్ కూడా ముందు పెట్టారు. లెజిస్లేచర్ ఒకటే కాదండి, మాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టేట్హుడ్ కావాలి. ఎలా అయితే మహారాష్ట్ర, ఎలా అయితే మధ్యప్రదేశ్, హౌ బీహార్, హౌ ఉత్తరప్రదేశ్ ఆర్ హ్యావింగ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టేట్హుడ్ స్టేటస్, మాకు యూనియన్ టెరిటరీ వద్దు, మమ్మల్ని కూడా ఎలా చేయండి? ఒక కంప్లీట్ స్టేట్లా చేయండి. ఇప్పుడు మమ్మల్ని లడాఖ్ యూనియన్ టెరిటరీ అనకూడదు, ఏమనాలి? లడాఖ్ స్టేట్ అనాలి. మళ్ళీ ఆ లడాఖ్ స్టేట్లో లెజిస్లేచర్ ఉండాలి అనేది డిమాండ్ అన్నమాట. సో దేర్ వాజ్ ఎ ఫుల్ డిమాండ్, ఫుల్ స్టేట్హుడ్. బ్లాక్ డెవలప్మెంట్ కౌన్సిల్ లడాఖ్ దే స్టార్టెడ్ డిమాండింగ్. ఈ లడాఖ్ సంబంధించినటువంటి ప్రాంతం వాళ్ళందరూ కూడా వాళ్ళు డిమాండ్ చేయడం మొదలుపెట్టారనమాట. దేని గురించి అంటే ఒక రెండు గ్రూపుల్లాగా ఫామ్ అయింది. ఒక గ్రూప్ పేరేమో లే అపెక్స్ బాడీ. ఒక గ్రూప్ పేరు ఏంటి? లే అపెక్స్ బాడీ. ఇంకో గ్రూప్ పేరు, అందులో కార్గిల్ కూడా ప్రాంతమే, కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్. ఈ రెండు ఆర్గనైజేషన్స్ ఫామ్ చేసి ఉద్యమం చేస్తున్నారన్నమాట. వాట్ ఆర్ ద టూ గ్రూప్స్? లే అపెక్స్ బాడీ, కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్. దిస్ టూ బాడీస్ స్టార్టెడ్ డూయింగ్ వాట్? అజిటేషన్, ప్రొటెస్ట్. దే స్టార్టెడ్ డూయింగ్ ప్రొటెస్ట్. ఫర్ వాట్ పర్పస్? 4 డిమాండ్స్. వాళ్ళకి 4 డిమాండ్లు ఉన్నాయి. ఇది ఎందుకు పాపులర్ అయిందంటే సెప్టెంబర్ మంత్లో ఒక పాపులర్ పర్సనాలిటీ వెంట్ ఫాస్ట్ ఆన్ టు డెత్. అంటే హంగర్ స్ట్రైక్ చేశాడు ఒక పాపులర్ మనిషి. ఎవరు ఆయన అంటే సోనం వాంగ్చుక్ అనే ఫేమస్ పర్సనాలిటీ. ఈ 3 Idiots అనే మూవీ ఉంది కదా అమీర్ ఖాన్ది, ఆ 3 Idiots మూవీ తీయడానికి ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి తీసుకున్నారు అని అంటే సోనం వాంగ్చుక్ దగ్గర నుంచి తీసుకున్నారనమాట. ఈయనే ప్రొటెస్ట్లో పాల్గొనడం వల్ల ద మూమెంట్ బికేమ్ మోర్ పాపులర్ అండ్ ఎవ్రీవన్ స్టార్టెడ్ లుకింగ్ ఎట్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ Ladakh. So 2 groups are there. One is called as Leh Apex Body, other is called as Kargil Democratic Alliance, and the movement became popular once the Sonam Wangchuk became part of the protest. So what are the demands of it? 4 డిమాండ్లు ఉన్నాయి. ఏమేం డిమాండ్లు ఉన్నాయి? మొదటి డిమాండ్ ఏం డిమాండ్? ఇది స్టేట్హుడ్. మాకు సపరేట్ స్టేట్హుడ్ కావాలి. వి వాంట్ సపరేట్ స్టేట్హుడ్. డెమోక్రటిక్ సెల్ఫ్ గవర్నెన్స్ అంటే మాకు స్టేట్హుడ్ కావాలి, అందులో ఎమ్మెల్యేలు ఉండాలి.
దిస్ ఈజ్ ద ఫస్ట్ డిమాండ్. సెకండ్ డివిజన్ ఏంటంటే 6th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ దెర్ ఆర్ షెడ్యూల్స్. In our constitution there are schedules. In original constitution we have 8 schedules and we did respect to amendments, and today we have 12 schedules. So in the original constitution we have 6th schedule of the constitution. 6వ షెడ్యూల్ ఉందన్నమాట. 6th షెడ్యూల్లో 4 స్టేట్స్ ఉంటాయి: ఆసాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం. There is a special protection for these 4 states. ఏవైతే 6th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఉంటాయో వాళ్ళకి స్పెషల్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఏంటి ఆ ప్రొటెక్షన్? అక్కడ ఉన్నటువంటి ల్యాండ్, అక్కడ ఉన్నటువంటి లాంగ్వేజ్, అక్కడ ఉన్నటువంటి కల్చర్, అక్కడ ఉన్నటువంటి జాబ్స్, అక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ మీద పూర్తి హక్కు వాళ్ళకు మాత్రమే ఉంటుంది, లోకల్స్కి మాత్రమే ఉంటుందన్నమాట. సో వాట్ ఆర్ ఆల్ ద స్టేట్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద 6th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్? The people who are members of those states which are present in 6th schedule of the constitution, they will be enjoying autonomy with respect to land, resources, culture, jobs. వాటి మీద వాళ్ళకు మాత్రమే హక్కు ఉంటుంది. బయట రాష్ట్రాలకి, పార్లమెంట్కి, లేకపోతే ఎవరికి పవర్స్ ఉంటాయి. ఎవరికి పవర్ ఉంటుంది? ఆ లోకల్ పీపుల్, లోకల్ ట్రైబ్స్కి మాత్రమే పవర్ ఉంటుంది. మాకు అలాంటి పవర్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. సో సెకండ్ డిమాండ్ ఈజ్ దే వాంట్ టు బికమ్ పార్ట్ ఆఫ్ 6th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. 6th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో జాయిన్ అవుతే ఏంటి బెనిఫిట్? అక్కడ ఉన్నటువంటి ల్యాండ్, అక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్, అక్కడ ఉన్నటువంటి వాటర్, అక్కడ ఉన్నటువంటి జాబ్స్ అన్నిటికీ ఎవరు ఓనర్ అవుతారు? లోకల్స్ ఓనర్స్ అవుతారు. అలా ఆల్రెడీ 6th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో 4 స్టేట్స్ ఉన్నాయి: ఆసాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం. నౌ దే ఆర్ టెల్లింగ్ దట్ యూ గివ్ అ స్టేట్హుడ్ స్టేటస్ అండ్ యూ ఆల్సో జాయిన్ మీ ఇన్ 6th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సెకండ్ డిమాండ్. థర్డ్ డిమాండ్ ఏంటనంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉండాలి. ఎలా అయితే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉందో, ఎలా అయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉందో, మాకంటూ సొంతంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటే మేమే నోటిఫికేషన్లు ఇచ్చుకొని, మేమే జాబ్స్ వేసుకొని, మా పిల్లలకే జాబ్స్ వచ్చేలాగా చేసుకుంటాము. అవుట్ సైడర్స్కి జాబ్ పోకుండా మేము జాగ్రత్త పడతాము. అలా జరగాలి అంటే ఏముండాలి? మాకంటూ సొంతంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉండాలి. సో థర్డ్ డిమాండ్ ఈజ్ వాట్? లడాక్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఫోర్త్ డిమాండ్, లడాక్కి ఒకటే ఒక ఎంపీ సీట్ ఉండే అనమాట. లడాక్కి ఒకటే ఒక ఎంపీ సీట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు లడాక్ ఒకటే ఎంపీ సీట్ ఉంది, మిజోరాంకి ఒకటే ఉంది, అరుణాచల్ ప్రదేశ్కి ఒకటే ఉంది, నాగాల్యాండ్కి ఒకటి ఎంపీలు, లోక్సభలో కూర్చునే ఎంపీలు. ఇంకో డిమాండ్ ఏంటంటే మాకు 2 ఎంపీ సీట్లు కావాలి. ఒకటి లడాక్కి, ఇంకోటి లేకి. సో 2 ఎంపీ సీట్లు ఉంటే ఏమవుతుందనంటే వీ కెన్ రేజ్ అవర్ వాయిస్ మోర్ ఎఫెక్టివ్లీ ఇన్ ద పార్లమెంట్. వై? బికాస్ అప్ టు నౌ వీ హ్యావ్ ఓన్లీ 1 MP. Now I am demanding for 2 MPs. When there are 2 MPs, I can speak more effectively in the parliament. These are the 4 demands. What is the first demand for what is happening in the Ladakh? Statehood. Second demand, inclusion into the 6th schedule of the constitution. Third, Ladakh Public Service Commission. Fourth, 2 parliaments. అంతే. ఎనీథింగ్ విచ్ ఈస్ హ్యాపెనింగ్, ఏ ఇష్యూ అయినా జరుగుతున్నప్పుడు ఇంతే. ఎక్కడుంది వాళ్ళ కొంచెం బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ డిమాండ్ అంత జరుపుకుంటే సరిపోతుంది అంతే. సో లడాక్ ఇంతకుముందు జమ్మూ అండ్ కాశ్మీర్లో భాగమై ఉండే. 2019 ఆర్టికల్ 370 అబార్గేషన్ తీసేయడం. అబార్గేషన్ జరిగిన తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ ఇండిపెండెంట్ యూనియన్ టెరిటరీ అయింది, లడాక్ ఇండిపెండెంట్ యూనియన్ టెరిటరీ అయింది. కానీ జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ అయినప్పటికీ కూడా లెజిస్లేచర్ ఉంది, లడాక్ యూనియన్ టెరిటరీ అయినప్పటికీ కూడా లెజిస్లేచర్ లేదు. సో మాకంటూ లెజిస్లేచర్ ఉండాలని డిమాండ్ చేశారు. ఆ డిమాండ్ చేసే తరుణంలో పాపులర్ అవ్వడానికి కారణం ఏంటంటే పాపులర్ పర్సనాలిటీస్ సపోర్ట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ సోనం వాంగ్చు. వాళ్ళ డిమాండ్స్ ఏంటి, అసలు వాళ్ళు ఎందుకు మూవ్మెంట్ చేస్తున్నారు? 4. మీరు బయటికి రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినా కూడా లడాఖ్లో ఏం జరుగుతుందో చెప్తారా అన్నప్పుడు ఇలా ఫటాఫట్ చెప్పాలన్నమాట. నేను చెప్తాను ఏంటంటే 4 డిమాండ్స్ ఉన్నాయని. ఏంటి 4 డిమాండ్స్? స్టేట్హుడ్ ఉండాలి, పబ్లిక్ సర్వీస్ కమిషన్, 2 MP seats, 1 more 6th schedule of the constitution. Okay, this is what which is happening in Ladakh. Second, ఇప్పుడు కొత్తగా a new term is coming up which is called as personality rights. Personality rights we will be seeing in social media, mimicry, memes pages. So first of all, Nagarjuna
ఇండియా మొత్తంలో ద ఫస్ట్ పర్సన్ హూ వెంట్ టు హైకోర్ట్. నాగార్జున ద యాక్టర్ వెంట్ టు హైకోర్ట్ అండ్ ఆస్క్డ్ దట్ వెదర్ ఐ డోంట్ హ్యావ్ ఆర్టికల్ 21 అడిగాడు అనమాట కోర్టు. నాకు ఆర్టికల్ 21 లేదా అన్నప్పుడు హైకోర్టు జడ్జి ఎందుకు అలా అనిపిస్తుందని అడిగాడు. అప్పుడు నాగార్జున అన్నాడు కదా, నాకు రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ, నాకు రైట్ టు లైఫ్ విత్ డిగ్నిటీ లేదా, ఓన్లీ నార్మల్ పీపుల్కే ఉంటుందా, నాకు ఉండదా అని అడిగాడు. నీకు ఎందుకు అలా అనిపిస్తుంది? అందరూ నా మీద మిమిక్రీ చేస్తున్నారు, అందరూ నా మేమ్ స్పేజ్ చేస్తున్నారు, అందరూ ఎలా పడితే అలా వాడుతున్నారు నా ఫోటోలని. ఆయనను చూసి బ్రహ్మానందం జాయిన్ అయ్యాడు. ప్రతి మేమ్లో నన్ను యాడ్ చేస్తారు వీళ్ళు, ప్రతి మేమ్లో నా ఫోటో పెడతారు వీళ్ళు, మరి నా ఫోటో ఎందుకు పెట్టాలి? వాళ్ళ ఫోటో వాళ్ళు పెట్టుకోవచ్చు కదా, మరి నా ఫోటోని ఎందుకు పెడుతున్నారు? నాకు లేదా డిగ్నిటీతో బతకాలని నాకు లేదా అని వీళ్ళు కోర్టుకి వెళ్ళారనమాట. వీళ్ళకి చిరంజీవి జోడయ్యాడు, జాకీ షెరాఫ్ జోడయ్యాడు, అమితాబ్ బచ్చన్ జోడయ్యాడు, ఐశ్వర్యరాయ్ జోడైంది, అందరూ. సో ఈ ఫిలిం యాక్టర్స్ ఆల్ కేమ్ టుగెదర్ అండ్ స్టార్టెడ్ ఆస్కింగ్ ఫర్ వాట్? పర్సనాలిటీ రైట్స్. నా పర్మిషన్ లేకుండా నా ఫోటో ఎలా వాడతారు వీళ్ళు, నా పర్మిషన్ లేకుండా నా గొంతు ఎలా వాడతారు వీళ్ళు. అప్పుడు హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు ఏమని జడ్జిమెంట్ ఇచ్చిందని అంటే, ద పీపుల్ ఆర్ నాట్, మీన్స్ అదర్ పీపుల్, జనరల్ పీపుల్, హూ ఎవర్, ఇంక్లూడింగ్ మీ, ఎనీవన్, should not use popular stars or should not use anyone's personality rights without their permission. They can file a suit in the High Court, civil suit. They can file a suit in High Court if they have any objection. This is what, for the first time in the history, personality rights are protected under Article 21 of the Constitution. అదే ఇది ప్రొటెక్టెడ్ రైట్స్. వాళ్ళ పేర్లు, వాళ్ళ ఇమేజ్, వాళ్ళ లైక్నెస్, వాళ్ళ పర్సోనా మీన్స్ దే వే ఆఫ్ స్పీకింగ్, దేర్ వే ఆఫ్ టాకింగ్. మిస్అప్రోప్రియేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటెడ్ వీడియోస్ ఆల్సో నాట్ అలౌడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటెడ్ ఫోటోగ్రాఫ్స్ ఆల్సో నాట్ అలౌడ్, డీప్ ఫేక్స్ నాట్ అలౌడ్, మార్ఫ్డ్ వీడియోస్ నాట్ అలౌడ్. ఇంట్రీమ్ ఇంజెక్షన్ ఇచ్చింది కోర్టు. ఎక్కడైనా కూడా అలాంటి జరిగినట్టు మీకు ఇన్ఫర్మేషన్ వస్తే మీరు సివిల్ సూట్ ఫైల్ చేసుకోవచ్చు. ట్రాక్ డౌన్ ఆర్డర్స్, రెప్యుటేషన్ హార్మ్, కమర్షియల్ పర్పస్కి అస్సలు వాడకూడదని చెప్పేసి పర్సనాలిటీ రైట్స్ ఉంటాయి, పర్సనాలిటీ రైట్స్ ఉంటాయి అని చెప్పింది. కానీ ఇక్కడ ఏమని చెప్పింది అంటే, బై డిఫాల్ట్ ఉండవు, యూ హ్యావ్ టు అప్లై టు ద కోర్ట్ అండ్ యూ హ్యావ్ టు గెట్ ద పర్సనాలిటీ రైట్స్. So, if you want personality rights, you have to apply to the court and you have to get the personality rights. By default, you will be not getting personality rights. అంటే నేను పర్సనాలిటీ రైట్ నా వీడియోని వాడాను అనుకోండి, నేను వెళ్ళి మాట్లాడాను అనుకుంటాను, ఎందుకంటే నేను పర్సనాలిటీ రైట్స్ తెచ్చుకోలేదు. సో పర్సనాలిటీ రైట్స్ తెచ్చుకుంటే అప్పుడు ఎవరు వాడడానికి వీలుంటుంది అనమాట. సో ఇది కొత్తగా జరిగింది. ఢిల్లీ హైకోర్ట్ ruled that artificial intelligence generation of images of actor couple Aishwarya and Amitabh violated their personality rights. Indian Constitution Article 21 right to privacy, dignity and performers rights under Copyright Act 1957 very clearly told that if you have personality rights, then others are not having rights to use it. If anyone uses it, it comes under violation of Article 21. You can sue in the court. It will be a civil case, but if we sue, it will take 20 years to solve the case. Third topic, ఆత్మనిర్భర్ షిప్ బిల్డింగ్. అంటే షిప్ బిల్డింగ్ ముఖ్యంగా మోస్ట్ ఆఫ్ ద ట్రేడ్ విల్ హ్యాపెన్ త్రూ వాట్? ఓషన్స్. దాన్ని మనం ఏమంటామంటే హై సీస్ అంటాం దాన్ని. వాట్ వీ విల్ కాల్ ఇట్? హై సీస్. మోస్ట్ ఆఫ్ ద ట్రేడ్ విల్ బి హ్యాపెనింగ్ ఇన్ హై సీస్. అరేబియన్ సీ, బే ఆఫ్ బెంగాల్, Indian Ocean, Pacific Ocean, most of the trade through Atlantic Ocean. So very big challenge for India is we don't have our own ships. The most of the trade is happening through the high seas, but we don't have our own ships. Then what we are doing? We are borrowing ships on lease. Any maritime trading company is there, we don't have our own ships. So what they will do? They will take lease of 5 years from UK company or from USA company or from any foreign country. They will take on lease. For 5 years they will use that ship for trading purpose. Then now we got an idea that why our Indian private companies, trading companies, why they have to bring on lease? Our government also, whenever they want ships, they will also take lease.
why we should not have our own ships? Why we should pay rent? So Narendra Modi government came up with an idea that Atmanirbhar in shipbuilding. So we have to focus on shipbuilding. Why we should not construct our own ships? It will be in our control. We no need to pay for other country. So foreign reserves will go for other country. Why? Because the transaction will happen in dollars. If it happens in India, the transaction will happen in rupees. So dollars will not go out. So the government of India came up with a cabinet approved how much money? 69,725 crore for shipbuilding. Logistics. Infrastructure. Shipbuilding is what? Infrastructure. So in the month of September 2025, 69,725 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ అలొకేటెడ్ ఫర్ వాట్ పర్పస్? షిప్ బిల్డింగ్ పర్పస్. టు మేక్ ఇండియా గ్లోబల్ షిప్ బిల్డింగ్ హబ్. ఎక్స్పాండ్ కెపాసిటీ ఆఫ్ అవర్ ట్రాన్స్పోర్ట్ up to 4.5 million gross tons. GT means gross tons. Create 30 lakhs jobs and 4.5 lakh crore private investment. సో ఇప్పుడు నేను ఎక్కడికో వెళ్ళి షిప్ కొనుక్కొని రిలీజ్ తీసుకొని వచ్చాను అనుకోండి, వాళ్ళు ఎంత రేటు చెప్తే అంత రేటుకి నేను మాట్లాడుకునే అవసరం ఉంటుంది. కాబట్టి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేవి కావు ప్రైవేట్వి. సో షిప్ బిల్డింగ్లో, షిప్పింగ్లో చాలా తక్కువ ప్లేయర్స్ ఉంటారు. అది మోనోపోలీస్ ఉంటారు. అందరు ఈజీగా బిజినెస్ చేయలేరు షిప్ బిల్డింగ్ అండ్ షిప్పింగ్లో. ఇప్పుడు మనకి ఇండియాలోనే షిప్స్ ఉన్నాయనుకోండి, ఇండియాలోనే షిప్స్ ఈజీలీ అవైలబుల్గా ఉన్నాయనుకోండి, మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ విల్ కమ్. సో మోర్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ విల్ హ్యాపెన్. ఇఫ్ మోర్ ఇన్వెస్ట్మెంట్, మోర్ గ్రోత్. మోర్ ఇన్వెస్ట్మెంట్, మోర్ గ్రోత్. So in order to boost shipbuilding industry, in order to provide more employment, in order to facilitate more private investment, Government of India came up with Atmanirbhar in shipbuilding. Financial assistance 24,000 crore 736. Maritime Financial Fund 25,000 crore. Shipbuilding Development Scheme 19,989 crore and reforms. ఇలా ఈ మూడు ద్వారా ఏం చేస్తుందనంటే ఆత్మనిర్భర్ షిప్ బిల్డింగ్. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, రీసెంట్లీ విచ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీ వాస్ బీన్ బూస్టెడ్ with 69,000 crore budget from the central government? Shipbuilding industry. Any question on infrastructure? Recently the government of India under Atmanirbhar program, Atmanirbhar for shipbuilding, 69,000 crore 725 crore rupees was 69,725 crore rupees was been allocated. Ante only roads, bridges, railways, warehouses, కోల్డ్ స్టోరేజెస్ వాటి మీదనే కాకుండా ఇలాంటివి షిప్ బిల్డింగ్ ప్రతి ఒక్క ఆస్పెక్ట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫోకస్ చేస్తుందని చెప్పడానికి నిదర్శనం అన్నమాట. సహయోగ్ పోర్టల్ ఫర్ ఆన్లైన్ కంటెంట్ టేక్ డౌన్. సహయోగ్ పోర్టల్ ఫర్ ఆన్లైన్ కంటెంట్ టేక్ డౌన్ ఏంటిది? ఇది ముఖ్యంగా ఈ మూడింటి మీద ఫోకస్ చేస్తారనమాట. పార్న్ వీడియోస్, ఆన్లైన్ గ్యాంబ్లింగ్, ఎక్స్ట్రీమిజం, గ్యాంబ్లింగ్ యాప్స్, ఆన్లైన్ గ్యాంబ్లింగ్, పార్న్ వీడియోస్, ఎక్స్ట్రీమిజం, ఇలా ఏదైనా ఆన్లైన్ కంటెంట్ ఉంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాడ్ క్రియేటెడ్ వన్ పోర్టల్ కాల్డ్ యాజ్ వాట్? సహయోగ్ పోర్టల్. వెన్ వీ కమ్ అక్రాస్ ఎనీ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ లింక్, ఎనీ పార్న్ వీడియోస్ లింక్, ఎనీ ఎక్స్ట్రీమిస్ట్ వీడియో లింక్, then if you copy this link and put this in Sahyog portal, within minutes the Sahyog portal will check the link ద్వారానే కదా ఓపెన్ అయ్యేది, check the link whether the link is really promoting extremism, porn and gambling. Then that link, the source will be destroyed by the government of India. That particular portal name is called as what? Sahyog portal. Launched in October 2024 but boosted. It was been started advertisement from September 2025. Is an online platform for expeditious removal of offensive content. Expeditious, quick ga. Expeditious removal of online content of what? Extremism, porn and gambling. Under which ministry? Ministry of Electronics.
Who is implementing it? Indian Cyber Crime Coordination Center. So who is looking into it? Indian Cyber Crime Coordination Center. Under which ministry? Ministry of Electronics. What is Sahyog Portal? The Sahyog Portal is an online platform for expeditious removal of online content. Expeditious removal of online content which are offensive. So, centralized nodal, improve cyber law enforcement, balancing removal with free speech, concerns over misuse. Again, it will check. Everything cannot be extremism. So, it will check whether the balance of speech is there or not. If it is really extremist, it will identify and it will remove. That particular portal is called as what? Sahyog Portal. We discussed about it, but still it is in September month it happened. Agni Prime. If you see, train is there. On the train, last what is there? Agni Prime missile is there. From the train it got boosted. From the train it got moved. So launching pad is what? Train. Launching pad is train. We made launching pad, train as the launching pad. This is the very first time in India. The train became launching pad for the missile. So that it's very easy. See, laying track is not a very big thing. When we are targeting any country, when we want to bomb, immediately we can track. We can play that, we can construct the tracks. So just if we need to have the construction of tracks, we can take these missiles. Not only train, road also, trucks also we can carry on specialized trucks we can carry this Agni missile. The range is 2000 kilometers. How much is the range? 2000 kilometers. Agni 6 is 10,000 kilometers. But Agni 6 cannot be used from anywhere. I can use Agni only from the centers. Agni 6, Agni 5. But Agni Prime I can use from any location. Homegrown missile compact canisters. Rail launch enhances survivability. First such launch in India. Strengthens nuclear triad. Second strike posture. So mainly it can be used. We can use it for air, we can use for land, we can use for water. So hence Agni Prime was been test fired successfully in the month of September 2025. And the missile name is called as what? Agni Prime. Counterfeit seeds and GI crops. Counterfeit means what? Duplicate. Counterfeit means what? Duplicate. Counterfeit. So big problem what our farmers are facing. Big problem what our farmers are facing is duplicate seeds. The seeds are easily duplicated. A poor farmer will go to a seeds shop and he will ask for seeds. The famous seeds companies are like Mahayako, Monsanto. So they will go and ask for Monsanto seeds or they will go and ask for Mahayako seeds. It will be packed. Whether we can duplicate it or not. Easy, no? We can easily duplicate seeds. Original seeds they will remove and duplicate seeds they will put. And the farmer will pay the same amount. ఫార్మర్ ఏమనుకుంటాడు, నాకు ఒరిజినల్ సీడ్స్ వచ్చాయని చెప్పేసి పంట వేస్తాడు, కానీ పంట రాదు. అతనికి అర్థం కాదు ఎందుకు పంట రా. బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే అసలు పంట రాకపోవడానికి గల కారణం విత్తనాలని అర్థం కాదు. ఎందుకంటే విత్తనాలు వేసి 4-5 నెలలు కష్టపడతాడు, 4-5 నెలలు కష్టపడి చాలా విషయాలు జరుగుతాయి కాబట్టి విత్తనాలనే విషయమే మర్చిపోతాడు. సో ఎప్పుడు కూడా డౌట్ రాకపోయేదన్నమాట, విత్తనాల వల్లనే నాకు నష్టం వస్తుందని చెప్పేసి. సో గవర్నమెంట్ కేమ్ టు ఏ కంక్లూషన్ దట్ విత్తనాలలో సీడ్స్లలో మోసం జరుగుతుంది. కౌంటర్ఫీట్ మీన్స్ డూప్లికేట్ సీడ్స్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేమ్ అప్ విత్ ఏ స్కీమ్ కాల్డ్ యాజ్ సాతి స్కీమ్. సాతి స్కీమ్. ఈ సాతి స్కీమ్ ఏం చేస్తుందనంటే ప్రతి విత్తనాల ప్యాకెట్ మీద క్లోజ్ ట్యాంపర్ ప్రూఫ్ ఉండాలి. మళ్ళీ దాని మీద క్యూఆర్ కోడ్ పెడుతుందన్నమాట. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తేనే మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. మనకు దాని మీద స్కాన్ చేస్తూనే మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయింది, ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయింది, ఎలా ప్రొడ్యూస్ అయింది, దాని డీటెయిల్స్ అన్నీ ఆ క్యూఆర్ కోడ్లో ఉంటాయన్నమాట. సో అలాంటి స్కీమ్ పేరేంటి? సాతి స్కీమ్.
Government plans digital traceability, Sati QR codes and stricter certification to curb fake seeds. GI tag crops like basmati rice, high value, counterfeit seeds hurt farmers and brand. So hence QR code on seed packets to track source, quality, mandatory seed sales certificates plan. So ప్రతి దానికి అనమాట వాళ్ళు ఎన్ని ప్యాకెట్స్ ఉండాలి షాప్లో, ఇన్ని ప్యాకెట్సే ఉండాలి, ఆ ప్యాకెట్స్ మీద నంబర్ ఉంటుంది, ఇన్ని సీడ్స్ ఉండాలి, ఆ సీడ్స్ నంబర్ ఉంటుంది. అలా ఒక అథాంటిసిటీ సీడ్స్లలో మోసం లేకుండా ఉండడం కోసం వచ్చినటువంటి కొత్త స్కీమ్ పేరు ఏంటంటే సాతీ స్కీమ్. ఇప్పటి వరకు క్యూఆర్ కోడ్ అనే పద్ధతి లేకుండే ఎందులో సీడ్స్ విత్తనాలలో ఇప్పుడు క్యూఆర్ కోడ్ అనే పద్ధతి వస్తుంది. మళ్ళీ ఆ క్యూఆర్ కోడ్లో కూడా ఆరిజిన్ పాయింట్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, హౌ మెనీ సీడ్స్, క్వాలిటీ ఆఫ్ ద సీడ్స్, దీస్ ఆల్ డీటెయిల్స్ విల్ బి దేర్. హెన్స్ ఫార్మర్ విల్ బి హ్యావింగ్ అథాంటిసిటీ వెల్ బయింగ్ ద సీడ్స్. ఒకటేమో సహయోగ్ పోర్టల్, ఇంకోటేమో సాతీ క్యూఆర్ కోడ్. డెవలప్మెంట్స్ ఆఫ్ కొడైకెనాల్ ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ పేరు ఏంటంటే మెగాలిత్. There is a concept called as megaliths. Mega means big, lith means stone, big stone. There is a concept called as megalith. Mega ante big, lith ante stones. ఈ మెగాలిత్లు అంటే ఏంటంటే మిసోలిథిక్ ఏజ్లో, నియోలిథిక్ ఏజ్లో ఇదొక ప్రాక్టీస్ ఉండే అన్నమాట. మనం హిస్టరీలో చదువుతాం కదా, పేలియోలిథిక్, మిసోలిథిక్, నియోలిథిక్, చాల్కోలిథిక్, కాపర్ బ్రాంజ్ ఏజ్, ఐరన్ ఏజ్. బ్రాంజ్ ఏజ్ అంటేనేమో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో ఈ ఏజెస్లో మిసోలిథిక్ ఏజ్లో, ముఖ్యంగా మిసోలిథిక్ ఏజ్లో, కొంత భాగం నియోలిథిక్ ఏజ్లో మెగాలిత్ ట్రెడిషన్స్ ఉండేవి. వాటిని ఏమంటాం మనము? మెగాలిత్ ట్రెడిషన్స్. ట్రెడిషన్స్ అంటే సాంప్రదాయాలు. మెగాలిథిక్ ట్రెడిషన్ సాంప్రదాయం. ఏంటి ఆ సాంప్రదాయం? సాంప్రదాయం ఏంటంటే ఓ మనిషి చనిపోయిన తర్వాత, ఆ మనిషిని బరీ చేసిన తర్వాత ఒక నమ్మకం ఏంటంటే ఆ బరీ చేసినటువంటి బరియల్ గ్రౌండ్లో నుంచి సోలు బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నమ్మి వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఒక పెద్ద బండరాయిని తీసుకొని వచ్చి అక్కడ పెడతారనమాట. పెద్ద మెగా రాయి లిత్, బిగ్ మెగా లిత్ని పెడతారు. అప్పుడు ఏమవుతుందంటే ఆ సోల్ ఆ బరియల్ గ్రౌండ్ నుంచి బయటికి రాదు. సో అలాంటి ట్రెడిషన్, అలాంటి బిలీఫ్ని మనం ఏమంటాము? మెగాలిత్స్. సో వెరైటీస్ ఆఫ్ మెగాలిత్స్ ఆర్ దేర్. డోలమెన్ ఆర్ క్రిస్. సో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మెగాలిత్స్ ఆర్ దేర్. సో వన్ ఆఫ్ ద మెగాలిత్ మోడల్ ఈస్ వాట్? డోలమెన్. అంటే ఇలా ఇక్కడ చూడండి, ఒక పెద్ద పెద్ద రాయి, ఇక్కడో బండ, రాయి, స్టోన్, పైన స్టోన్, ఈ మధ్యలో డెడ్ బాడీ పెడతారు. కొన్ని చోట్ల ఓ డెడ్ బాడీ ఉంటుంది, దీని మీద ఓ బండరాయి పెడతారు. ఈ వెరైటీ పేరేమో ఇది సిస్ట్, ఈ వెరైటీనేమో సిస్ట్ అంటాం, ఈ వెరైటీనేమో డోలమెన్ అంటాము. ఇలాంటి మెగాలిత్లు కొడైకెనాల్లో ఎక్కువగా ఉండే. దిస్ వెరైటీ ఆఫ్ డోలమెన్స్ వేర్ బీన్ ప్రజెంట్ మెయిన్లీ వేర్ ఇన్ కొడైకెనాల్ రీజన్. వై ఇట్ ఈస్ ఇన్ ద న్యూస్? Why it is in the news? It is fast disappearing. సో టూరిజం సెక్టర్ పెరగడం వల్ల, పీపుల్ యొక్క మూమెంట్ పెరగడం వల్ల, ఇల్లులు కట్టుకోవడం వల్ల ఎక్కడెక్కడైతే మెగాలిత్స్ ఉన్నాయో ఆ మెగాలిత్ని తీసేయడం అన్నమాట. సో ఆ మెగాలిత్ స్ట్రక్చర్స్ ఏవైతే మన ఏన్షియంట్ హిస్టరీకి నిదర్శనంగా ఉన్నాయో, ద మెగాలిత్ స్ట్రక్చర్స్ విచ్ ఆర్ ద రిజంబుల్స్ ఆఫ్ అవర్ ఏన్షియంట్ హిస్టరీ ఆర్ గెటింగ్ ఫాస్ట్లీ disappeared. So hence the government of India is asking the Kodaikanal municipality, please focus on protection of dolmen. Archaeologists warned that ancient dolmens megalith burial sites of 3000 BC around Kodaikanal are fast disappearing. Only 50% of British era recorded dolmens remain. Tourism encroachment and lack of protection. Stone-built prehistoric graves linked to Palaean tribes, part of rich Tamil megalith heritage, is slowly getting disappeared. Recently, what type of megaliths are being found in Tamil Nadu? Dolmen. What is the issue with it? In Kodaikanal, this Dolmen megaliths were being present. These Dolmen megaliths are fastly getting disappeared because of tourism and encroachments, which we have to protect it.
Why? Because these are rich Tamil megalithic heritage, stone built graves, megalith burial practices. These are so much important, so we need to protect it. MiG-21 మీకు గుర్తుంటే, if you have an idea, use this word MiG missile, MiG, MiG. 1990s 2000 వరకు కూడా MiG missiles are very famous in India. We brought from Russia MiG missiles. దాని తర్వాత అగ్ని వచ్చింది, పృథ్వీ వచ్చింది, నాగ్ వచ్చింది, బ్రహ్మోస్ వచ్చింది, కొత్తవి మనం ఇండిజినియస్గా డెవలప్ చేసుకున్నటువంటి మిజైల్స్ వచ్చేవన్నమాట. వాటికన్నా ముందు బోఫోర్స్ ఉండే, బోఫోర్స్ తర్వాత వచ్చినటువంటి మిజైల్ మిగ్ తర్వాత వచ్చేది సుకాయ్ అని కూడా విని ఉంటారు. సో ఈ MiG-21 అనే మిజైల్స్ ఉండే, MiG MiG-21 మిజైల్స్. అందులో ఒక అప్గ్రేడెడ్ వెర్షన్ ఉండే. ఆ MiG missiles was successful, but in that MiG missiles one upgraded missile was there. That upgraded missile name was called as MiG-21 Bison. Why I am discussing about it? Today also we are having MiGs. We are having Sukhoi, we are having MiG, we are having Agni, we are having BrahMos, we are having MiG also. పాతది కూడా మనం అవసరం ఉంటే వాడుతున్నాం. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెప్టెంబర్లో ఏమేమి డిసైడ్ అయిందంటే MiG-21 బైసన్ వీ విల్ నెవర్ యూజ్. MiG-21లో అప్గ్రేడెడ్ వర్షన్ పేరేంటి? MiG-21 బైసన్ వీఆర్ నాట్ గోయింగ్ టు యూజ్. ఎందుకు? లాస్ట్ అప్గ్రేడ్ MiG-21 ఏంటి? బైసన్ బై హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, విచ్ వాస్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ద ఇయర్ 2006, known as flying coffin for high accident rate, killing how many pilots? 500 pilots were being killed, but also celebrated for agility. అది చాలా అజీల్గా చాలా మిజైల్ యాక్టివ్గా పనిచేసినప్పుడు కూడా దాని యొక్క యాక్సిడెంట్ రేట్ ఎక్కువగా ఉండే. అది ఎక్కినటువంటి పైలట్స్ నియర్లీ ఎంతమంది చనిపోయారు? 500. సో వీ కెన్ నాట్ సాక్రిఫైస్ అవర్ పైలట్స్, వీ కెన్ నాట్ సాక్రిఫైస్ అవర్ హీరోస్. So what the government of India did in September 2005, it might be agile. Agile అంటే ఎలా అయినా సరే టార్గెట్ రీచ్ అవుతుంది అనమాట. ఇట్ మైట్ బి అజైల్, బట్ ఇట్స్ యాక్సిడెంట్ రేట్ ఈజ్ ఆల్సో వెరీ హై. హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ అస్ వాట్? ఫ్లయింగ్ కొఫెన్. కొఫెన్ అంటే ఏంటి? శవపేటిక. ఫ్లయింగ్ కొఫెన్. సో వీఆర్ నాట్ గోయింగ్ టు కంటిన్యూ విత్ వాట్? MiG-21 బైసన్. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. Recently, the Ministry of Defence had decided to withdraw the successful agile missile called as which one? MiG-21 Bison. It is also called as what? Flying coffin. It was very agile, it was successful, but still it is responsible for death of 500 pilots. So which missile it is? MiG-21 Bison. సరే ఎలా సార్ ఇన్నిగానం ఎలా గుర్తుంచుకోవడం అన్నప్పుడు మీరు ఎలా గుర్తుంచుకోవాలి అంటే సిగ్నిఫికెన్స్. ఏంటో సిగ్నిఫికెన్స్? 500 మంది పైలట్స్ చనిపోవడానికి ఒక మిజైల్ కారణమైంది. సో 500 పైలట్స్ చనిపోయారంటే అందులో ఏదో ఒక సైంటిఫికో టెక్నికలో ప్రాబ్లం ఉండొచ్చు, అది మనం దొరకబట్టకపోవచ్చు, కానీ అది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తే ఏంటి? యాక్సిడెంట్ రేట్ ఎక్కువగా ఉంది కదా. ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తే ఏం లాభం? యాక్సిడెంట్ రేట్ ఎక్కువగా ఉంది కాబట్టి మనం వదిలేస్తున్నాం. ఏంటది? MiG-21 బైసన్. అలా ఒక కథలా గుర్తుంచుకోవాలి. అలా కాకుండా మనం చదివి దాన్ని బట్టి కొట్టి గుర్తుంచుకోవాలంటే గుర్తుంచుకోలేము. అప్పుడేమవుతుంది? అది MiG-21 బైసనా, MiG-21 బఫెలోనా అని మనం ఆలోచిస్తాం. దిస్ ఈస్ బిగ్ వేరియన్స్. నెక్స్ట్ యూపీఎస్సి మీది మనది. యూపీఎస్సి రీచ్డ్ 100 years. 1st October 1925కి ఎస్టాబ్లిష్ అయింది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో వీ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ హౌ మెనీ ఇయర్స్? 100 years. సో యూపీఎస్సి సెలబ్రేటింగ్ వాట్? సెంటనరీ సెలబ్రేషన్స్. యూపీఎస్సి సెలబ్రేటింగ్ వాట్? సెంటనరీ సెలబ్రేషన్స్. 100 years of UPSC. 100% we have to celebrate 100 years of UPSC. Why? Because there are only 2-3 institutions in India, 3-4 institutions, not more than that, which are working with 99% corruption free, 99% effectively. Supreme Court of India, not 100%, 99%. Supreme Court of India, UPSC, CAG, Election Commission of India. అలాంటి పెద్ద ఇన్స్టిట్యూషన్లో one of the institution is what? UPSC. And that UPSC is celebrating 100 years. దాని క్రోనాలజీ చూద్దాం. మొట్టమొదటిసారిగా
హెచ్ఎస్ఎన్ కమిషన్ డివైడ్ చేసింది సర్వీసెస్ని. ఇంపీరియల్ సర్వీస్, ప్రొవిన్షియల్ సర్వీస్, సబార్డినేట్ సర్వీస్. హెచ్ఎస్ఎన్ కమిషన్ ఎగ్జామ్ ఎక్కడ జరిగేది? లండన్లో జరిగేది. దెన్ 1912లో ఇంకో కమిషన్ వచ్చింది, దాని పేరు ఇస్లింగ్టన్ కమిషన్. 25% పోస్ట్ ఫర్ ఇండియన్స్, 75% పోస్ట్ ఫర్ బ్రిటిషర్స్. అప్పటికి 1900లోకి వచ్చినప్పటికి కూడా సివిల్ సర్వీసెస్లో 25% మాత్రమే ఇండియన్స్కి, 75% మొత్తం బ్రిటిషర్స్కి. దెన్ 1919 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, సర్వీసెస్ క్లాసిఫైడ్ ఇంటూ ఫస్ట్ ఐఏఎస్ ఎగ్జామ్ ఇన్ ఇండియా. మొట్టమొదటిసారిగా ఇండియాలో పెట్టారు. ఎప్పుడు? 1922లో. మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఎగ్జామినేషన్ ఎప్పుడు కండక్ట్ చేసినాం మనం? 1922లో. అండర్ విచ్ యాక్ట్? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1919. దెన్ 1926 పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెటప్ అండర్ 1919 యాక్ట్ అండ్ లీ కమిషన్ రికమెండేషన్. పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాజ్ బీన్ కాన్స్టిట్యూటెడ్. The 1935 పబ్లిక్ సర్వీస్ ప్రొటెక్టెడ్ రైట్స్ ఆఫ్ సివిల్ సర్వెంట్స్ అండ్ సేఫ్ గార్డెడ్. ద 1937 దాని పేరు మార్చాం మనం, ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని పెట్టాం. మళ్ళీ 1950 దాని పేరు ఏమని పెట్టాం? మళ్ళీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని పెట్టాం. సో ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాజ్ బీన్ ఇన్ 1926, 1935, 1937. 100 years కంప్లీట్ అయ్యాయి. 100 years వి కంప్లీటెడ్ బై అక్టోబర్ 1st, 2025. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, వాట్ ఈజ్ ఇంపార్టెంట్? మనము ఒక కొత్త సిస్టమ్తో వచ్చాము, ప్రతిభ సేతు. ఇదేంటో చెప్తాను, మీకు బాగా యూజ్ అవుతుంది. నా స్టూడెంట్, అతని పేరు అర్పిత్ శర్మ. నేను అతను అంటే ఇంటర్వ్యూ దాకా వెళ్ళినటువంటి వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. ప్రిలిమ్స్, మెయిన్స్ క్లియర్ చేసి మీరు ఇంటర్వ్యూ దాకా ఎంతోమంది ఉన్నారు స్టూడెంట్స్. కానీ రీసెంట్ ఎగ్జాంపుల్ అర్పిత్ శర్మ అనే అబ్బాయి. మీరు ప్రిలిమ్స్, మెయిన్స్ అన్సర్టైన్, సార్ యూపీఎస్సీ ర్యాంక్ వస్తుందో రాదో అని అనుకునే వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. ప్రతిభ సేతు అనే ఒక న్యూ రిఫార్మ్ ఆఫ్ యూపీఎస్సీ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బోత్ టుగెదర్. ఇఫ్ ఎనీవన్ అటెండ్ యూపీఎస్సీ ఇంటర్వ్యూ, దేర్ విల్ బి వ్యాలిడిటీ ఫర్ 1 year. ఎవ్రీ వీక్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ ఉంటుందా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది? అప్పట్లో అందరం ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ చదువుకునే వాళ్ళం. ఇప్పుడంటే ఆన్లైన్ అయిపోయింది కాబట్టి ఈజీ అవైలబిలిటీగా అయింది. అప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎవ్రీ వీక్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ తెచ్చుకొని ఆ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఎక్కడెక్కడ జాబులు పడ్డాయని చూసుకునేవాళ్ళు. ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అన్నీ కూడా ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో పడతాయన్నమాట ఇప్పటికి కూడా. సో ఎవరైతే యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళారో వాళ్ళకి ప్రతి శనివారం ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఏదో ఒక చోట ఎంప్లాయ్మెంట్ ఉంది అని న్యూస్ ప్రచురితం అవుతుంది, పబ్లిష్ చేయబడుతుంది. మనం చూసుకోవాలి. వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు ఇట్ అండ్ యూ హ్యావ్ టు అప్లై. అండ్ వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్ టు అప్లై? యూపీఎస్సీ ఇంటర్వ్యూ. వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్? ఒక్కసారి యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్తే చాలు, మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు డైరెక్ట్గా మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలుస్తారు, అక్కడ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారు. అంటే వాళ్ళ డిపార్ట్మెంట్కి నువ్వు సూట్ అవుతావు లేదని వాళ్ళు చెక్ చేసుకోవాలి కదా. డైరెక్ట్ ఇంటర్వ్యూకి ఎగ్జామ్ ఉండదు, డైరెక్ట్లీ యూ విల్ గో ఫర్ ఇంటర్వ్యూ అండ్ దేర్ యూ విల్ అటెండ్ ద ఇంటర్వ్యూ. ఇఫ్ యూ గెట్ ద జాబ్, యూ విల్ గెట్ ద జాబ్. లైక్ దట్ ఎవ్రీ వీక్ one or the other notification will be there. What will be the qualification? Attended UPSC interview and the validity will be 1 year. ఏదో ఒక జాబ్ దొరుకుతుంది యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్తే. దట్ రిఫార్మ్ ఈస్ నేమ్ కాల్డ్ as what? ప్రతిభ సేతు. సో మీ దగ్గర ప్రతిభ ఉంది కాబట్టే మీరు ఇంటర్వ్యూ దాకా వెళ్ళారు. అప్పుడు మేము ఇంటర్వ్యూ దాకా వెళ్ళి ఏం చేయలేకపోయాము. బ్రిడ్జ్ లేదు. సేతు అంటే ఏంటి? బ్రిడ్జ్. అప్పుడు ఈ స్కీమ్ లేదు కాబట్టి ఇంటర్వ్యూ దాకా వెళ్ళామనే చెప్పుకున్నాం అంతే. మీకేముంటుంది? ఇంటర్వ్యూకి వెళ్ళాము కానీ మాకు వేరేది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లేకపోతే మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ ఏదో ఒకటి మళ్ళీ పెద్ద పొజిషన్లోనే మనకు పొజిషన్ ఉంటుందన్నమాట. సో ఏ బ్రిడ్జ్ వాస్ బీన్ కన్స్ట్రక్టెడ్ ఫర్ ద పీపుల్ హు ఆర్ హ్యావింగ్ ప్రతిభ. దట్ స్కీమ్ ఈస్ కాల్డ్ as ప్రతిభ సేతు. ఓకే, నెక్స్ట్ కొంకన్ 2025 విచ్ ఇస్ కాల్డ్ as ఎక్సర్సైజ్ కొంకన్. కొన్ని ఎక్సర్సైజ్లు మీరు గుర్తుంచుకోవాల్సిన లిస్ట్ ఆఫ్ ఎక్సర్సైజెస్ నేను చెప్తాను. ఫోన్ ఎక్సర్సైజ్ కొంకన్. ఎక్సర్సైజ్ కొంకన్ 2025. ఎక్సర్సైజ్ కొంకన్ 2025 రీసెంట్గా
ఎక్సర్సైజెస్ ఉంటాయి అన్నమాట. ఫ్యూ ఎక్సర్సైజెస్ ఆర్ కాల్డ్ యాజ్ నావల్ ఎక్సర్సైజెస్, ఎయిర్ ఎక్సర్సైజెస్, మిలిటరీ ఎక్సర్సైజెస్ జరుగుతూ ఉంటాయి దేశాలకు మధ్యలో. దోస్ ఎక్సర్సైజెస్ ఫ్యూ, నాట్ ఆల్, few exercises you have to remember. This exercise is between India and UK, which is called as what? Naval exercise. Which is called as what? Naval exercise. The exercise between India and UK. Recently we conducted naval exercises between Indian Navy and UK Navy. ఆ ఇండియాకి యూకేకి మధ్యలో జరుగుతున్నటువంటి నావల్ ఎక్సర్సైజ్ పేరేంటి? కొంకన్. ఏంటి సార్ ఈ నావల్ ఎక్సర్సైజ్ అని అంటే ఒక ఫ్రెండ్లీ రిలేషన్ అన్నమాట. ఐ వాంట్ టు షో మై నావల్ పవర్, యూ షో యువర్ naval power. So both will be showing naval power each other. We will not fight. We will show our naval power, they will show their naval power. So that a military relationship will be existing between the two countries. That type of exercise is called as what? Konkan exercise. Pakbe, Dugong. ఈ యానిమల్ పేరు డుగాంగ్. దిస్ డుగాంగ్ ఈజ్ మెయిన్లీ ప్రజెంట్ ఇన్ పాక్ బే రీజియన్. ఇండిజినస్, ఎండమిక్ అంటే ఇక్కడ మాత్రమే కనబడుతుంది, ఇంకెక్కడ కనబడదు. దిస్ కాల్డ్ as what? ఎండమిక్. దిస్ డుగాంగ్ ఈజ్ ఎండమికలీ ప్రజెంట్ ఇన్ తమిళనాడు. సో దిస్ మీట్ ఈజ్ వెరీ కాస్ట్లీ. దిస్ ఈజ్ మోర్ ఇన్ డిమాండ్. So this beautiful fish, a variety of fish need to be protected. So the government of India came up with a park, a reserve to protect this. What is Dugong? India's first Dugong reserve in Tamil Nadu. ఒక ప్రాంతాన్ని ఒక ఏరియా మొత్తాన్ని they had prohibited. No fishing in that area. No fisherman should enter into that area. You can do fishing this part, but you are not allowed to do fishery in this particular area. Hence that particular area is called as what? Dugong Reserve. So they are protected. Who are protected? Dugong is protected. Why? Because according to IUCN, International Union for Conservation of Nature, International Union for Conservation of Nature will be giving where the status of this animal. So the status of this animal is vulnerable, endangered, critically endangered, extinct అంటే ఉండదు ఇక ప్రపంచంలో. So this is in which stage now? Vulnerable. If we do more fishing, if we do more poaching, it will go for endangered, it will go for critically endangered, and finally extinct. So hence there is a need to protect this dugong. Hence government of India in the world for the first time, the first reserve for dugong is in Tamil Nadu. IUCN World Conservation Congress recognized India's first dugong conservation. Park Bay Reserve protects seagrass meadows, habitat for dugong and rich fisheries. అక్కడ seagrass ఉంటుంది. seagrass means పాకురు. ఎక్కడైతే ఎక్కువ మొత్తంలో పాకురు seagrass ఉంటుందో అక్కడ ఈ డుగాంగ్స్ ఉంటాయన్నమాట. మీకు ఒక ప్రశ్న రావచ్చు, సార్ మనం ఈ ఏరియాలో డుగాంగ్ రిజర్వ్ అని మెన్షన్ చేస్తే అందులోకి వెళ్ళి బయటకు వస్తుంది కదా సార్, మరి అప్పుడు వాళ్ళు పట్టేసుకుంటారు కదా అని అంటే ఎక్కడైతే సీగ్రాస్ ఉందో అక్కడే ఉంటాయి. సో ఆ సీగ్రాస్ ఉన్నటువంటి ప్రాంతాన్ని మొత్తాన్ని ఏం చేసింది? ప్రొటెక్టెడ్ రిజర్వ్ చేసింది. ఈ డుగాంగ్ ఆ సీగ్రాస్ దాటి రాదనమాట. సీగ్రాస్ ఈజ్ ఆల్సో కాస్ట్లీ. పీపుల్ విల్ ఈట్ దిస్ సీగ్రాస్ ఆల్సో. సో ద పోచింగ్ యూస్ టు హ్యాపెన్ ఆన్ టేకింగ్ సీగ్రాస్. సో సీగ్రాస్ తీసుకున్నాం అనుకోండి, ఎవరికి తిండి దొరకదు? డుగాంగ్. సో దే డోంట్ హ్యావ్ ఫుడ్ ఆల్సో, సో ఇట్ మైట్ డై. సో సీగ్రాస్ విల్ బి ప్రొటెక్టెడ్ అండ్ డుగాంగ్ విల్ బి ప్రొటెక్టెడ్. విచ్ స్టేజ్? వల్నరబుల్. సో ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, వరల్డ్స్ ఫస్ట్ డుగాంగ్ రిజర్వ్ ఈజ్ ఇన్ విచ్ స్టేట్? Tamil Nadu. And IUCN status of dugong is where? Vulnerable. What? Vulnerable. Cold desert. Already we are having biosphere reserves ఉంటాయి కొన్ని. Biosphere reserves. Like Western Ghats is a biosphere reserve. Arunachal Pradesh region is called as one biosphere reserve. Himalayas are one biosphere reserve. Sundarbans is one biosphere reserve. Indian Ocean marine resources are one biosphere reserve. Like that we are having already 12 biosphere reserve. Now we are having 13th biosphere reserve, which is called as cold desert in Himalaya.
cold desert is there in Himalaya. That cold desert was been identified as what? Biosphere reserve. If any place or any geography, if it is identified as biosphere reserve, if any region or any place is been identified as biosphere reserve, no man should come into. Very restricted area will be there. Protection will happen. No plant and animal will be touched there. High protection will be there if any region has been given the status of biosphere reserve. So 13th biosphere reserve name is called as what? Cold desert. UNESCO added, who? Not India, world. UNESCO, United Nations Education Scientific Cultural Organization, UNESCO added Himachal's cold desert biosphere reserve to its వరల్డ్ నెట్వర్క్. ప్రపంచంలో 12 మాత్రమే బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి. అందులో ఇండియాలోనే ఆల్రెడీ 3 ఉన్నాయి. ఇది 4వ అయిందన్నమాట. ఇండియా అంటే ఇండియా ఇచ్చింది కాదు, ఇది ప్రపంచంలోనే 12 బయోస్పియర్ రిజర్వ్స్ మాత్రమే ఉండే. అమెజాన్ బేసిన్ ఒకటి, నైల్ ప్రాంతం ఒకటి. సో దీస్ ఆర్ 12 బయోస్పియర్ రిజర్వ్స్ ఇన్ విచ్ 3 బయోస్పియర్ రిజర్వ్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ఇండియా అండ్ నౌ 4th బయోస్పియర్ రిజర్వ్ is also part of India, which is called as what? Cold desert. If it is identified as biosphere reserve, who will take the responsibility of protection? UNO. Who will be giving the fund? UNO. So ఇండియాకి బెనిఫిటే, ఇండియన్ డబ్బు ఏం పోదు, UNO ప్రొటెక్షన్ చేస్తుంది. ఖచ్చితంగా ప్రొటెక్షన్ జరుగుతుంది అన్నమాట. It is India's 13th UNESCO biosphere reserve. Climate change cold desert. 2 new Ramsar sites in Bihar. There is a concept called as wetlands. మన ఊర్లలో పోతూ ఉంటే చూస్తాము, చిన్న చిన్న చెరువులు, పాండ్స్, వెట్గా ఉన్నటువంటి ప్రాంతాలు మనకు కనబడుతూ ఉంటాయి. వెట్ మార్షీ ల్యాండ్స్ ఉంటాయి, వాటిని వెట్లాండ్స్ అంటాం. ఎక్కువ బయోడైవర్సిటీ ఈ వెట్లాండ్స్లో ఉంటుందన్నమాట. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫిషెస్, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ యానిమల్స్, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఇన్సెక్ట్స్, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ విల్ బి దేర్ ఇన్ వెట్లాండ్స్. మన ఊరుకు అవతల వెట్లాండ్ ఉందనుకోండి, వరదలు వచ్చాయనుకోండి, ఆ వెట్లాండ్ ఆపుతుంది. ఎందుకంటే వాటర్ అంతా సింక్ అయిపోతుంది అనమాట. వాటర్ సింక్ అవ్వడం వల్ల ఫ్లడ్స్ రావు కదా, వాటర్ సింక్ అయిపోతుంది. ఆ వెట్లాండ్ ఉండడం వల్ల అడ్వాంటేజ్ అది. సో రామ్సర్ కన్వెన్షన్ అనే ఒక కన్వెన్షన్ ద్వారా వెట్లాండ్స్ని ఐడెంటిఫై చేసి ఆ వెట్లాండ్స్ని ప్రొటెక్ట్ చేస్తామన్నమాట. ఎందుకు? ఇప్పుడు ఊరు పక్కనే వెట్లాండ్ ఉందనుకోండి, అది ఎట్లాగో చెరువు కాదు, కొంచెం వెట్గా ఉంటుంది. ఎంక్రోచ్మెంట్ చేయొచ్చా? ఈజీగా ఎంక్రోచ్మెంట్ చేయొచ్చు కదా. ఊరు పక్కనే ఉందనుకోండి, రేటు పెద్దగా ఉంటుంది కదా, కానీ అది వెట్లాండ్ ఏమవుతుందంటే ఎంక్రోచ్మెంట్స్కి దారితీస్తుంది. ఇప్పుడు హుసేన్ సాగర్ ఉంది, ఇప్పుడు అలౌ చేసామనుకోండి, దాన్ని మొత్తం ఎంక్రోచ్ చేస్తారా చేయరా? ఏముంది, బయట నుంచి మట్టి తెచ్చి మొత్తం వస్తే ఇప్పుడు హుసేన్ సాగర్ లేకుండా అవుతుంది. అక్కడ 50 అపార్ట్మెంట్లు వేస్తాయి కదా, 50 అపార్ట్మెంట్ అంటే 50,000 కోట్లు. హుసేన్ సాగర్ ఉండదు. హుసేన్ సాగర్ ప్లేస్లో ఏముంటుంది? 50 బిల్డింగ్లు ఉంటాయి. 50 బిల్డింగ్లు అంటే ఏంటి? 50,000 కోట్లు. ఒకసారి రేవంత్ రెడ్డి చెప్పామనుకోండి, కంపల్సరీ ఐడియా ఇస్తే హుసేన్ సాగర్ లేకుండా చేసేస్తాడు. అది వెట్లాండే, అది కూడా ఒక వెట్లాండే, వెట్టుకున్నటువంటి ప్రాంతం. అంటే ఈ వెట్లాండ్స్కి ఏంటంటే ఎక్కువ ఎంక్రోచ్మెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ. సో ఆ వెట్లాండ్స్ మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఆ వెట్లాండ్ ప్రొటెక్షన్ కోసం ఒక కన్వెన్షన్ ఉంది. ఏంటి ఆ కన్వెన్షన్? రామ్సర్ కన్వెన్షన్. ఇప్పుడు ఇంకో 2 వెట్లాండ్స్లను కూడా రామ్సర్ కన్వెన్షన్ ఐడెంటిఫై చేసింది బీహార్లో. ఏంటి దాని పేరు? గోకుల్ జలాశయ్ అండ్ ఉదయ్పూర్ జీల్. ఇవి 2 బీహార్లో ఉన్నటువంటివి. గోకుల్ జలాశయ్ అండ్ ఉదయ్పూర్ జీల్ as Ramsar sites, raising its total to 5 and India's to 93, covering 1360 hectares of. సో మొత్తంగా ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఇండియాలో వెట్లాండ్స్? 93. సో ఈ వెట్లాండ్ లాగా ఐడెంటిఫై చేయడం వల్ల ఏమవుతుంది? దాన్ని ఎంక్రోచ్ చేయరు, అక్కడ ఫిషింగ్ చేయరు, ఎంక్రోచ్ చేయరు, ఫిషింగ్ చేయరు. సో అక్కడ ఉన్నటువంటి ఫ్లోరా ఫౌనా ప్రొటెక్ట్ అవుతుంది. సో అలా ఇంతకుముందు వరకు 91 ఉండే, ఇప్పుడు ఎన్ని అయ్యాయి? 93 అయ్యాయి. ఆ కొత్తగా సెప్టెంబర్లో యాడ్ అయినటువంటి 2 వెట్లాండ్స్ పేర్లు ఏంటి? గోకుల్ వెట్లాండ్ ఆర్ గోకుల్ జలాశయ్, ఉదయ్పూర్ జీల్. ఏ రాష్ట్రంలో నుండి? బీహార్ నుండి. ఇవి ఖచ్చితంగా యూపీఎస్సీ ప్రిలిమ్స్. వాట్ ఆర్ ద 2 వెట్లాండ్స్ విచ్ వేర్ బీన్ ఐడెంటిఫైడ్ బై రామ్సర్ వెరీ రీసెంట్లీ ఫ్రమ్ బీహార్? గోకుల్ అండ్ జీల్. These wetlands provide what?
ఫ్లడ్ కంట్రోల్, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ సార్. అది గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుతుంది కదా, ఎందుకంటే అక్కడ వాటర్ అన్నీ సింక్ అవుతాయి. సో మన విలేజ్ పక్కన, మన ఊరు పక్కన ఇప్పుడు ఇక్కడ వాటర్ ప్రాబ్లం అంతగా ఉండదు. ఎందుకు? బికాస్ ఆఫ్ హుస్సేన్ సాగర్. ఇన్ అశోక్ నగర్ అండ్ అంటే ఇఫ్ యూ గో డీపర్, ఇఫ్ యూ సీ వేరెవర్ దేర్ ఈస్ ఎ పాండ్, వేరెవర్ దేర్ ఈస్ ఎ లేక్, దేర్ విల్ నాట్ బీ వాటర్ ప్రాబ్లమ్ మెయిన్లీ విత్ రెస్పెక్ట్ టు బోరింగ్. Why? Because groundwater recharge will happen. Why? Because water will sink because of nearby pond. సో వాటర్ రీఛార్జ్ జరుగుతుంది. ఫ్లడ్ వచ్చినప్పుడు ఆ ఫ్లడ్లో ఆ వాటర్ మొత్తం ఆ ఫ్లడ్స్ని తీసేసుకుంటుంది. సో దీస్ ఆర్ ఆల్ ద ప్రొటెక్షన్ విచ్ ఆర్ గెట్టింగ్ బికాస్ ఆఫ్ వెట్లాండ్స్. ముఖ్యంగా ద ఫ్లోరా అండ్ ఫౌనా విల్ బి ప్రజెంట్ ఇన్ వెట్లాండ్స్. ఆస్ట్రోసాట్ సెలబ్రేట్స్ 10 years. ఇది యూపీఎస్సీ క్వశ్చన్, 2016 క్వశ్చన్ ఇది. 2015లో ఆస్ట్రోసాట్ అనే శాటిలైట్ని పంపించాము, విచ్ ఇస్ కాల్డ్ అ స్పేస్ అబ్జర్వేటరీ. స్పేస్ని అబ్జర్వ్ చేస్తేనేమో స్పేస్ అబ్జర్వేటరీ, ఎర్త్ని అబ్జర్వ్ చేస్తేనేమో ఎర్త్ అబ్జర్వేటరీ. 2 రకాల శాటిలైట్స్ ఉంటాయి. సింపుల్, ఒక శాటిలైట్ ఏమో స్పేస్ని అబ్జర్వ్ చేస్తుంది, ఇంకో శాటిలైట్ ఏమో ఎర్త్ని అబ్జర్వేట్ చేస్తుంది. సో 2 రకాల శాటిలైట్స్ ఉంటాయి, స్పేస్ అబ్జర్వేటరీ అండ్ ఎర్త్ అబ్జర్వేటరీ. దిస్ ఈస్ వాట్ స్పేస్ అబ్జర్వేటరీ, నేమ్డ్ యాజ్ వాట్ ఆస్ట్రోసాట్. Means the satellite which is looking at astronomy. India's first multi-wavelength space observatory. What observatory? Space Observatory AstroSat launched in September 2015, marked its 10th anniversary. Recently, it's a very successful satellite. This is స్పేస్ మొత్తం అబ్జర్వ్ చేసి ఇన్ఫర్మేషన్ని ఇండియాకి పంపిస్తుంది అన్నమాట, విచ్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ మల్టీ వేవ్లెంత్. ఎనీ వేవ్లెంత్ అయినా క్యాచ్ చేస్తుంది, ఏ ఫ్రీక్వెన్సీనైనా క్యాచ్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ ఆస్ట్రోసాట్. స్టడీడ్ ఎక్స్రే బైనరీస్, డిస్టింక్ట్ క్వాజర్స్, అల్ట్రావైలెట్ స్కైస్, ప్రూఫ్ ఆఫ్ ఇస్రో క్యాపబిలిటీ, కాంప్లిమెంట్స్ ఇంటర్నేషనల్ టెలిస్కోప్స్. ఎలా అయితే ఇంటర్నేషనల్ టెలిస్కోప్స్ పనిచేస్తుందో ఇది కూడా అలా టెలిస్కోప్ లాగా కూడా పనిచేస్తుంది అనమాట. వై? బికాస్ ఇట్ ఈస్ స్పేస్ అబ్జర్వేటరీ ఆర్ ఎర్త్ అబ్జర్వేటరీ. స్పేస్ అబ్జర్వేటరీ స్పేస్ని చూస్తుంది. సో స్పేస్లో ఏమవుతుందో మొత్తం స్టడీ చేస్తుంది. అంటే టెలిస్కోప్ లానే కదా, ఆ ఇన్ఫర్మేషన్ అంతా గ్రౌండ్ స్టేషన్ పంపిస్తుంది. సో మనకి కమాండ్ వస్తుంది దేని మీద? స్పేస్ మీద. అలాంటి శాటిలైట్ లేకుండా ఇంతకుముందు, ఇప్పుడు ఉంది. ఆ శాటిలైట్ పేరు ఏంటి? ఆస్ట్రోసాట్. వై వీఆర్ డిస్కసింగ్ ఇట్? కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ 10 years. From 10 years it is in the orbit without any problem. From last 10 years it is in the orbit and studying what? Space without any problem. Hence it is successful satellite. BSNL's indigenous 4G Swadeshi stack. What happened, you know? 4G mobile phone, the big problem is stations. Because of population, because of buildings, few times you will not have network because of absence of stations. ఈ స్టేషన్స్ లేకపోవడం వల్ల, విచ్ ఆర్ టెక్నికలీ కాల్డ్ as యాంటీనాస్. ఈ యాంటీనాస్, ఈ రేడియో స్టేషన్స్ లేకపోవడం వల్ల మనకి ఇబ్బంది వస్తుంది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందనంటే బిఎస్ఎన్ఎల్ ఇండిజినస్ 4G స్టాక్ ఎంబాడీ స్వదేశీ స్పిరిట్. మీన్స్ వాట్? నౌ వీఆర్ కమింగ్ అప్ విత్ బిఎస్ఎన్ఎల్ స్టేషన్స్. ఏంటి సార్ బెనిఫిట్? బిఎస్ఎన్ఎల్ ఉంటుంది ఇందులో. సో బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ పెరుగుతుంది, నెంబర్ 1. అండ్ బిఎస్ఎన్ఎల్ ఆల్సో దిస్ స్టాక్స్, వీటిని కలగలిపితే ఏమంటాం మనం? స్టాక్. ది స్టాక్స్ నౌ దే క్యాన్ గివ్ ఫర్ రెంట్. నేను ఇక్కడ ఒకటి పెట్టుకుంటాను నాది అని జియో వాళ్ళు అడుగుతారు, నాకు ఇది ఒకటి ఇస్తావా, ఇక్కడ పెట్టుకుంటాను ఇంకొకరు అడుగుతారు. సో వీళ్ళు ఏం చేస్తారు అప్పుడు? ఆన్ హై రెంట్ దే విల్ బి గివింగ్ దిస్. సో దే విల్ బి హ్యావింగ్ దేర్ ఓన్ స్టాక్ అండ్ other private holders also will be having other stack. So because of which what will happen? The people will get a streamlined network. Prime Minister Modi inaugurated BSNL's indigenously developed 4G core network stack, first by any provider. 97,500 new towers, including 92,600 BSNL towers, with investment of 37,000 crore investment. Digital Bharat Nidhi funding 18,900 towers in 26,700 villages for green telecom sites. India joins Denmark, South Korea, China in owning homegrown 4G. ఆ 4G అంతా మనం సొంతంగా భారతదేశానికి సంబంధించినటువంటి టవర్ల ద్వారా మనం నెట్వర్క్ ఇవ్వడం అన్నమాట. సో 2 రకాల లాభం. ప్రతి విలేజ్కి నెట్వర్క్ పోతుంది, ప్రతి విలేజ్లో గవర్నమెంట్ ఫోన్లు వాడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది బికాస్ ఆఫ్ నెట్వర్క్ విచ్ ఈజ్ ఇంక్రీజింగ్. సో బిఎస్ఎన్ఎల్ బూస్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.
రెండు స్టేషన్స్ ఎస్టాబ్లిష్ అవుతాయి. స్టేషన్స్ ఎస్టాబ్లిష్ అవుతాయి కాబట్టి ఎక్స్ట్రా మనీ రావడానికి ఆస్కారం ఉంటుంది బై రెంటింగ్ స్టేషన్స్, టవర్స్. దట్ ఈస్ కాల్డ్ as what? BSNL ఇండిజినస్ 4-stack MOD స్వదేశీ స్పిరిట్, స్వదేశీ స్టాక్. గూగుల్ తెలిసిందే మనకి. యాక్చువల్లీ గూగుల్ వాస్ బీన్ ప్లాన్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ బట్ ఇనాగరేటెడ్ ఇన్ అక్టోబర్, బట్ ద ప్లాన్ వాజ్ ఆఫ్ సెప్టెంబర్ ఓన్లీ. వరల్డ్స్ లార్జెస్ట్ AI based firm, AI based academy, AI based learning center was been established in Visakhapatnam. Now this is going to study complete Bay of Bengal, Bay of Bengal coastal line states. It is going to help by giving services to Bihar, Odisha, Andhra Pradesh, Tamil Nadu. ఇవన్నీ రాష్ట్రాలకి సర్వీసెస్ ప్రొవైడ్ చేయొచ్చు ఈ యొక్క గూగుల్ సెంటర్ ద్వారా. అది ఎక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది? విశాఖపట్నం. గూగుల్ ఇనాగరేటెడ్ 15,000 crore AI hub with a gigawatt scale hyper scale data center in Visakhapatnam on October 14th, but the plan was of September, aiming to serve India's east coast and Southeast Asia traffic with low latency and high reliability. అన్నిట్లలో by using AI, it can be communication, it can be robotics, it can be nanotechnology, it can be satellites, it can be mobile communication, all will be done through this particular center. సో దీనివల్ల లాభం ఏంటంటే ఇది ఒక సెంటర్ లాగా పనిచేస్తుంది అన్నమాట. ఎక్కడైనా ప్రాబ్లం ఉందనుకోండి, నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నా, కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉన్నా, శాటిలైట్ ప్రాబ్లం ఉన్నా, ఆ ప్రాబ్లం అన్నీ ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి ఇది సపోర్ట్ చేస్తుంది. దానివల్ల వీళ్ళకేం లాభం? సర్వీస్ ఛార్జ్ తీసుకుంటారు. అలా రిపేర్ చేయాలంటే ఖచ్చితంగా ఏం అవసరం? ఎంప్లాయీస్ అవసరం. సో ఇట్ ఈస్ గోయింగ్ టు జనరేట్ 1 lakh ఎంప్లాయ్మెంట్. The campus will host AI R&D, cloud services, enterprise solutions, AI adoption for government startups and MSMEs in Andhra Pradesh. So basically the services will be mainly given to Andhra Pradesh, but however other states also will get benefited. So the state which is going to get more benefit is, exam point of view, the new Google AI learning center was been established at which city? Donald Trump Gaza peace plan. 20 పాయింట్లతోని విత్ 20 points ట్రంప్ హ్యాడ్ కేమ్ ఫార్వర్డ్. బికాస్ సిన్స్ లాస్ట్ 2 years దెర్ ఇస్ ఎ హ్యూజ్ హ్యుమానిటేరియన్ క్రైసిస్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ గజా స్ట్రిప్. ఇది గజా, ఈ ప్రాంతం చిన్న ప్రాంతం. గాజా సిటీ వన్స్ అపాన్ ఎ టైమ్ ఎ బ్యూటిఫుల్ సిటీ, నౌ కంప్లీట్లీ డిస్ట్రాయిడ్. నౌ నథింగ్ ఈజ్ దేర్ ఇన్ గజా స్ట్రిప్ బికాస్ ఇజ్రాయెల్ వాజ్ బొంబింగ్ ఆన్ గాజా. సో డొనాల్డ్ ట్రంప్ ముందుకొచ్చి ఇంకా ఆపండి, ఇజ్రాయెల్ వర్సెస్ గాజా ఇంకా ఆపండి అని చెప్పేసి ఒక డీల్ తీసుకొని వచ్చింది అనమాట. ఆ డీల్ పేరేంటి? 20 point పీస్ డీల్ టు ఎస్టాబ్లిష్ పీస్ ఇన్ గాజా. ఇంపార్టెంట్ ఓన్లీ. ఏంటది? ఫస్ట్, గాజా ఏరియా విల్ బి డీరాడికలైజ్డ్, టెర్రర్ ఫ్రీ జోన్. ఎలాంటి టెర్రరిజం ఉండకూడదు గాజాలో. గాజాలో ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఉంటుంది, దాని పేరు హమస్. ఎలాంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఉండకూడదు, ఎలాంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఉండకూడదు. ఎక్కడ? గాజాలో. మొట్టమొదటి పాయింట్ డీరాడికలైజేషన్ అండ్ టెర్రర్ ఫ్రీ గాజా, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, గాజా విల్ బీ రీడెవలప్డ్. గాజా సిటీని మళ్ళీ డెవలప్ చేద్దాం, దాని డబ్బులు మేము ఇస్తాం. మీరు కనుక టెర్రరిస్ట్ లేకుండా చేస్తే గాజాలో మేము దాన్ని గాజా యొక్క రీడెవలప్మెంట్ కోసం మేము మళ్ళీ డబ్బులు ఇస్తాము. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, వార్ షుడ్ బి ఎండెడ్ ఇమ్మీడియట్లీ. కంప్లీట్ సీజ్ ఫైర్. థర్డ్. ఫోర్త్, ఎవరైతే గాజా వాళ్ళు అరెస్ట్ అయ్యారో ఇజ్రాయిల్లో, ఎవరైతే ఇజ్రాయలీస్ అరెస్ట్ చేసి గాజాలో తీసుకెళ్లారో వాళ్ళని రిలీజ్ చేయాలి వితిన్ 72 hours. అంటే 3 రోజులలో వాళ్ళని రిలీజ్ చేయాలి. అది ఇంకో ప్లాన్. ఇజ్రాయెల్ ఫ్రీడ్ 250 Palestinians and 700 detainees. హమాస్ మెంబర్స్ హూ డీకమిషన్డ్ దేర్ వెపన్స్, అందరు వెపన్స్ తీసేయాలి. ఫుల్ హ్యుమానిటేరియన్ ఎంటర్స్ ఇమిడియట్లీ టు రీబిల్డ్ అండ్ మొత్తం యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ హెల్ప్ చేసింది. ఇది మెయిన్ పాయింట్స్ అన్నమాట. సో మొదటి పాయింట్ ఏంటి? డీరాడికలైజేషన్ అండ్ టెర్రర్ ఫ్రీ జోన్. ఏది? గాజా. అక్కడ ఇక్కడ అరెస్ట్ అయిన వాళ్ళని రిలీవ్ చేయాలి.
ఆ గాజా డెవలప్మెంట్కి డబ్బులు ఇస్తాము. యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి ఎయిడ్ గాజాకి ఇమ్మీడియట్గా పోవాలి. సో అక్కడ ఇక్కడ అరెస్ట్ అయిన వాళ్ళని రిలీజ్ చేయాలి. ఇవన్నీ పాయింట్స్. ఇక ఫ్యూచర్లో ఎప్పుడు కూడా ఈ పక్క వాళ్ళు వెపన్స్ వాడొద్దు, ఈ పక్క వాళ్ళు వెపన్స్ వాడొద్దు. ఇది డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి పీస్ డీల్ బిట్వీన్ గాజా అండ్ ఇజ్రాయెల్. సింపుల్. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ అస్ గ్లోబల్ సౌత్. ఇప్పుడు మనం వరల్డ్ మ్యాప్ చూసాము అని అంటే వరల్డ్ మ్యాప్లో కింద ఈక్వేటర్ కింద ఉన్నటువంటివన్నీ కూడా డెవలపింగ్ కంట్రీస్. ఈక్వేటర్ కింద డెవలప్డ్ కంట్రీస్ ఓన్లీ ఫ్యూ ఉంటాయి. ఒక ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తప్ప మిగతావన్నీ కూడా డెవలపింగ్ కంట్రీస్ మాత్రమే ఉంటాయి ఈక్వేటర్ కింద. సో సౌత్ కోఆపరేషన్ అని చెప్పేసి ఒక డేని డెడికేట్ చేస్తాం. ఆ డే పేరు ఏంటంటే September 12th. సౌత్ కోఆపరేషన్ డే. కొత్తగా 2025 నుంచి September 12 విల్ బి కాల్డ్ యాజ్ వాట్? సౌత్ కోఆపరేషన్ డే, విచ్ మీన్స్ ద కంట్రీస్ విచ్ ఆర్ బిలో ద ఈక్వేటర్. The countries which are below the equator, who are developing countries, they will be cooperating among themselves for their development. That particular day is called as what? South Cooperation Day, so that the development of the developing countries will happen. Emphasis on cooperation among developing countries and with donor help. India's digital public goods, model of South aid, India-Africa summit partnerships. ఇలా India-Africa summit. ఆఫ్రికా కూడా సౌత్లోనే ఉందా, నార్త్లో ఉందా? సౌత్ ఈక్వేటర్ కిందనే ఉంటుంది ఆఫ్రికా కూడా. సో సౌత్ కోఆపరేషన్ డే వాజ్ బిన్ ఫిక్స్డ్ విచ్ డేట్? వైట్ రెవల్యూషన్ 2.0. యు నో వైట్ రెవల్యూషన్ 1.0. హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్? కురియన్ వర్గీస్. వైట్ రెవల్యూషన్ మీన్స్ వాట్? మిల్క్ రెవల్యూషన్. In 2025 again we launched white revolution 2.0. First white revolution was been started in which year? 1970, which is called as Operation Flood. 1970లో వైట్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది విత్ విచ్ ఆపరేషన్? ఆపరేషన్ ఫ్లడ్, అండర్ ద డైరెక్షన్ ఆఫ్ కురియన్ వర్గీస్. ఈయన ఆధ్వర్యంలో మిల్క్ ప్రొడక్షన్ పెంచాలని చెప్పేసి ఒక ఆపరేషన్ తీసుకొచ్చాము. ఆపరేషన్ పేరేంటి? ఆపరేషన్ ఫ్లడ్. ఫర్ విచ్ రెవల్యూషన్? వైట్ రెవల్యూషన్, విచ్ ఇస్ కాల్డ్ as వైట్ రెవల్యూషన్ 1.0. నౌ అగైన్ ఆఫ్టర్ హౌ మెనీ ఇయర్స్? 1970, నౌ 2025. హౌ మెనీ ఇయర్స్? 55 years తర్వాత అగైన్ వీఆర్ కమింగ్ అప్ విత్ వైట్ రెవల్యూషన్ 2.0. అగైన్ వీ నీడ్ టు పుష్ మిల్క్ ప్రొడక్షన్. అగైన్ వీ నీడ్ టు పుష్ milk production. Hence the revolution name is called as what? White Revolution 2.0. Prelims point of view, White Revolution came in the year 1970. Who is the head of it? Korean Varghese. ఏం చేసాము అక్కడ? ఏమీ చేయలేదు. వైట్ రెవల్యూషన్లో ఒక చిన్న పని చేసాము. ఏ విలేజెస్లో ఎక్కడైతే మిల్క్ ప్రొడ్యూస్ అవుతుందో దాన్ని మార్కెట్తో లింక్ చేసామన్నమాట. ఒక సెంటర్ పాయింట్లో అందరు మిల్క్ తెసి ఒక సెంటర్ పాయింట్కి వస్తుంది. ఈ సెంటర్ పాయింట్ నుంచి మళ్ళీ రీడిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇది జరిగింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామనంటే కోఆపరేటివ్స్ ఫామ్ చేస్తున్నాం. సో వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ వైట్ రెవల్యూషన్ 1.0 అండ్ వైట్ రెవల్యూషన్ 2.0 ఈజ్ సింపుల్. దట్ ఈస్ వైట్ రెవల్యూషన్ 1.0 హ్యాడ్ ఇంటిగ్రేటెడ్ మిల్క్ విత్ మార్కెట్. ఎక్కడెక్కడైతే గ్రామాలలో మిల్క్ ఉందో అవన్నిటిని తీసుకొచ్చి మనం మార్కెట్లో లింక్ చేసాం. అంత ఒక మార్కెట్ సెంటర్కి వస్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ రీడిస్ట్రిబ్యూట్. అప్పుడేం మన క్యాలిక్యులేషన్ వస్తుంది. ఓహో ప్రాపర్గా ఎంత వచ్చింది, ఎంత రీడిస్ట్రిబ్యూట్ అయింది. సో దట్ వీ అండర్స్టూడ్ దట్ ఓహో దిస్ మచ్ ఆఫ్ మిల్క్ వాస్ బీన్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఇండియా. దెన్ అగైన్ నౌ వాట్ వీఆర్ డూయింగ్? కోఆపరేటివ్స్ వీఆర్ క్రియేటింగ్. లైక్ అమూల్, వీఆర్ క్రియేటింగ్ కోఆపరేటివ్స్. సో 10 విలేజ్ ముల్కనూరు మిల్క్ కోఆపరేటివ్స్, అమూల్ మిల్క్ కోఆపరేటివ్స్. సో ఒక 10 ఊళ్ళు కలిపి ఒక కోఆపరేటివ్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. వాళ్ళే ఒక కంపెనీ లాగా ఫామ్ అవుతారు. వాళ్ళే ప్యాకెట్స్ చేస్తారు, వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో నౌ గవర్నమెంట్ ఈజ్ ఫోకసింగ్ ఆన్ వాట్? క్రియేటింగ్ కోఆపరేటివ్స్. కోఆపరేటివ్స్ అంటే సంఘాలు. ఒక 10 మంది ఒక 10 ఊర్లు కలిపి ఒక సంఘంలా ఫామ్ అవుతుంది. ఆ 10 ఊర్లకు ఒక మిల్క్ ఫ్యాక్టరీ లాగా పెట్టుకుంటారు వాళ్ళు. అక్కడనే మిల్క్ ఫ్యాక్టరీ అనేది మిల్క్ ప్రొడ్యూస్ అవుతుంది, ప్యాకెట్స్లో చేస్తారు, వాళ్ళే మార్కెట్ చేస్తారు. వాళ్ళకే ప్రాఫిట్స్, గవర్నమెంట్ రోల్ ఉండదు. అందులో నుంచి వచ్చిన డబ్బులు ఎవరికి? వాళ్ళకి. అప్పుడు వాళ్ళు ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తారా, తక్కువ ప్రొడ్యూస్ చేస్తారా? ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తారు. సో ఫస్ట్ వైట్ రెవల్యూషన్ వాజ్ ఫోకస్డ్ ఆన్ లింకింగ్ milk producers with market, and 2.0 is focusing on what? Creating milk cooperatives. Idi difference. National Dairy Plan, National Program for Dairy Development, Rashtriya Gokul Mission, National Livestock Mission. We put the PDF in your groups.
Dairy Processing and Infrastructure Development Fund, supporting dairy cooperatives. Now White Revolution 2.0, a cooperative-led అంటే కోఆపరేటివ్స్ ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం. నేను ఏమంటాను, ఒక 10 మంది ఇటు రండి, ఇంకో 10 మంది ఇటు రండి, ఇంకో 10 మంది ఇటు రండి, అలా క్లాస్లో 50 మంది ఉన్నారు కాబట్టి 50 గ్రూపులు క్రియేట్ చేశాను. 50 గ్రూప్స్, 5 గ్రూప్సే క్రియేటెడ్. మీరు ఏదైనా ప్రొడ్యూస్ చేయండి, నేను గవర్నమెంట్ని కాబట్టి మీకు కంపెనీ పెడతాను, నేను మీరు ప్రొడ్యూస్ చేసింది ఆ కంపెనీలో ఇచ్చేయండి, దాన్ని మార్కెట్లో అమ్మండి, మీరే లాభాలు ఉంచుకోండి. నాకేంటి లాభం గవర్నమెంట్ కంటే, మీరు డెవలప్ అవుతున్నారు, అదే లాభం. దట్ ఈస్ 2.0. 1.0 is what? Linking milk with market, so that we can identify how much of the milk we are producing, and we are producing huge milk. And 2.0, what we did? Cooperatives in milk. India remains world's largest milk producer. We are the largest milk producer in the world. That too how much? 24% of global milk supply is coming from India. Dairy contributes 5% of GDP. 8 crore farmers, 70% are women. Per capita availability is much above world average. 5% of GDP contribution is coming from which field? Milk. And how much people are involved? 8 crore farmers are involved in farming, in which who are 70% are women. Cooperatives. Rashtriya Gokul Mission established 75,000 new dairy cooperatives, target daily procurement of 1,007 lakh kgs by 2028. How many cooperatives you have to create? 75,000 కొత్త డైరీ సంఘాలు. ఏ ఇయర్ లోపు? 2028, 2029 లోపు. ఎంత రీచ్ అవ్వాలి మనము? 1,007 lakh kg by 2028. Last topic, Indian Institute of Sciences. Indian Institute of Sciences had created desalinization of ocean water. ఏదైతే ఓషన్ వాటర్ ఉందో దాన్ని డీసాలినైట్ చేసే సిస్టమ్ని కొత్తగా ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు అని అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్. దట్ మెకానిజం ఇస్ కాల్డ్ as what? Siphon powered desalinization. A novel solar desalinization system using siphon and evaporative cooling. ఏం లేదు, ఫస్ట్ వాటర్ని ఫిల్టర్ చేస్తారు, ఒక ఫిల్టర్ ద్వారా ఆ వచ్చినటువంటి వాటర్ని బర్న్ చేస్తారు, అప్పుడు స్టీమ్ రూపకంగా వాటర్ బయటకు వస్తుంది, సాల్ట్ అంత కింద ఉంటుంది, ఆ వాటర్ని మళ్ళీ కూల్ చేస్తారు. దట్ వాటర్ ఇస్ కాల్డ్ as desalinized water. ఈ స్టీమ్ని మళ్ళీ వాటర్లా మారుస్తాం అనమాట. దట్ పర్టికులర్ సిస్టమ్ ఇస్ కాల్డ్ as ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ siphon powered desalination. Who created this technology means Indian Institute of Sciences, Bangalore. Clear? Any doubts up to now? So mainly what we have to focus. So what are all the topics we discussed today? 20 topics. First topic is what? Ladakh protest. Second topic is what? Personality traits. Every individual will be having personality traits under Article 21. Third, Atmanirbhar in shipbuilding. Atmanirbhar in shipbuilding. Third, fourth, Sahyog portal to remove what? Offensive content. Sahyog portal to remove offensive content. Fifth, Sati QR code to find what? Duplicate seats. Sixth, Agni Prime launched through train. Agni Prime. Seventh, Dolaman. Dolaman. What? Megalith. Which state? Tamil Nadu. Very good. Tamil Nadu. Dolaman. Dolaman is what? Megalith. Very good. 8. MiG-21 Bison. MiG-21 Bison. It is also called as what? Flying Coffin. 9. UPSC 100 years. What is the Setu? Pratibha Setu. 10th. Konkan exercise. Between whom? India and UK. What exercise? Naval exercise. 11. Dugong
reserve. Where? Tamil Nadu. World's first dugong reserve, mainly down of Tamil Nadu in the Park Strait, the Park Bay. 11th, cold desert. 13th biosphere reserve. 13th biosphere reserve. Where it is located? Himalaya. Cold desert. Where it is located? Himalaya. Next, Ramsar sites. How many Ram sites came? 2. Where? Bihar. What are those? Gokul Jalashay, Udaipur Jheel. Next, Astrosat. How many years completed? 10 years. Earth Observatory, Space Observatory. Space Observatory. BSNL 4G indigenous Swadeshi stack. Swadeshi stack. What it is? What it is? PM's inaugurated. What it is? 4G stations will be established with the investment from the government of India through BSNL company, so that the network of the BSNL will be increased and will be mainly focusing upon village networks. Next, Google data center. Where? Visakhapatnam. Next, Trump peace deal between Gaza and Israel. Next, Global South-South Cooperation. Which day? Every year September 12th will be celebrated as Global South-South Cooperation Day. Next, White Revolution 2.0. What is the difference between White Revolution 1.0 of 1970 and 2.0 of 2025? Earlier was market integration, now it is cooperatives. How many cooperatives? 75,000 cooperatives need to be established by 2028, 2029. Last, siphoned powered desalinization unit established by whom? IIS, Indian Institute of Sciences. This type of topics only in UPSC prelims we can expect. Every Saturday I will be taking the current affairs class for you. Every Saturday. What are all the things which are happening in the week? ఆ శనివారం క్లాస్ మీరు అటెండ్ అవుతే దట్ వీక్ కరెంట్ అఫైర్స్ విల్ బీ డన్. లైక్ దట్ ఇట్ విల్ బీ. Next week we will do economic current affairs. Only 10 we discuss, more 10 are there. Next week we will do, and next Saturday we will discuss October current affairs. Then onwards every Saturday we will have current affairs class.